యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ మణిదీపేశ్వరి విశ్వజనని పరాశక్తి పీఠం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పుష్కర వార్షికోత్సవాలు రెండవ రోజు అంగరంగ వైభవంగా జరిగాయి. రెండవ రోజు పుష్కర వార్షికోత్సవాలలో భాగంగా ఉదయం ఆలయంలో ప్రాంతకాల పూజ, స్థాపిత దేవత పూజ, స్థాపిత దేవత హోమములు, మూలమంత్ర హోమములు, మూలమంత్ర జపము, నవచండి పారాయణములు నిర్వహించి శ్రీ సుదర్శన నారసింహ హోమము, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం, తీర్థ ప్రసాద వితరణ కన్నుల పండుగగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ మణిద్వీపేశ్వర విశ్వజనని పరాశక్తి పీఠం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పుష్కర వార్షికోత్సవాలు రెండవ రోజు అంగరంగ వైభవంగా జరిగాయి. రెండవ రోజు పుష్కర వార్షికోత్సవాలలో భాగంగా ఉదయం ఆలయంలో పాతకాల పూజ, స్థాపిత దేవతా పూజ, స్థాపిత దేవతా హోమములు, మూలమంత్ర హోమములు, మూలమంత్ర జపం, నవచండి పారాయణము నిర్వహించి శ్రీ సుదర్శన నారసింహ హోమం, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణ మహోత్సవం, తీర్థప్రసాద వితరణ కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ప్రదోష పూజ, మంగళహారతి, అవధారయాలు, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ చేశారు. పూజల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. పలువురు భక్తులు భజనలు, భక్తి గీతాలాపన చేశారు. 14వ తేదీన ఉదయం 7 గంటలకు స్థాపిత దేవత పూజ, ఉదయం 8 గంటలకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మూలమూర్తికి పంచామృత నిజాభిషేకం, శతఘట్టాభిషేకం, ఉదయం 10 గంటలకు రుద్రహోమం, చండీ సప్తశతి హవనం, మహాబలి నివేదన, మహాపూర్ణాహుతి, కుంకుమాభిషేకం, ధ్వజావరోహణం, ఋత్విక్ సన్మానం, మధ్యాహ్నం 1 గంటకు అన్నప్రసాద వితరణ చేయనట్లు వెల్లడించారు. చివరి రోజు పుష్కర వార్షికోత్సవాలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీలయ్యతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. ఆలయ అధ్యక్షులు బెజ్గం వెంకట నరసయ్య లోటస్ టెంపుల్లో జరిగే పుష్కర వార్షికోత్సవాలకు భక్తులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. రెండవ రోజు పూజలో ఆలయ అధ్యక్షుడు బెజ్గం వెంకట నరసయ్య, ఉపాధ్యక్షుడు బెజ్గం శివకుమార్తో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మంచి ఆరోగ్యం, మంచి స్వరూపం, అలాగే చేసేవాళ్ళని రక్షిస్తున్నారు. ఇక ఆదాయానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఆరోగ్యాలకి వాళ్ళు కోరిన కోరికలు నెరవేరాలని సంకల్పించాలి. ఈరోజు యజమానులు మరి ఇంకో అంటే అవన్నీ కూడా నిమగ్నం ఇక్కడ స్వామి అంతే ఉంచి మనసు నిమగ్నంగా ఉండి మనస్సు చేత వాక్కు చేత శ్రీ జ్వాలాయోగానంద లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః. శ్రీ మణిద్వీపేశ్వరి దేవ్యై నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. శ్రీ మణిద్వీపేశ్వరి విశ్వజనని పరాశక్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవ్యాలయంలో పుష్కర వార్షికోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు రెండవ రోజు ఉదయాన్నే అమ్మవారికి సుప్రభాత సేవ, ప్రాతకాల పూజ అర్చనలు, తదుపరి కలశస్థాపన చేసినటువంటి సకల దేవత ఆవాహిత దేవతా పూజలు, నవచండీ పారాయణాలు, చండీ జపములు మరియు మూలమంత్ర జపములు జరిగినవి. అలాగే శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క క్షేత్రమైనందున స్థానికులైనటువంటి వారు, తర్వాత కార్యవర్గ సభ్యము, అధ్యక్షుల వారు అందరి యొక్క కోరిక మేరకు ఆ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు దేశ విదేశాల్లో తిరిగి కళ్యాణ పరంపరలు కొనసాగిస్తున్నటువంటి వేళ అంతటి స్వామి మన క్షేత్రంలో, మా క్షేత్రంలో ఇంత కళ్యాణం జరగాలనేటువంటి తపన, ఆరాటం చేత ఆ యొక్క అధ్యక్షుల వారు, గౌరవాధ్యక్షుల వారు మరియు కార్యవర్గ సభ్యులు అందరూ కూడా
ప్రత్యేకించి ఈ యొక్క పుష్కర వార్షికోత్సవాలలో శ్రీ జ్వాలా యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణం జరగాలనేటువంటి ఆరాటచిత ఈరోజు 2వ రోజు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొన శుద్ధ నవమి నాడు ఎట్లయితే బ్రహ్మోత్సవాల్లో కళ్యాణం జరుగుతుందో ఈరోజు కూడా కార్తీక బహుళ నవమి తిథి కలిసి వచ్చిందని చక్కగా స్వామివారి యొక్క కళ్యాణాన్ని ఈ యొక్క పీఠంలో మణిద్వీపేశ్వరి పీఠంలో అర్చక స్వాముల వారి గట్టు మూర్తి గారి వారి యొక్క బృందం అర్చక స్వాముల చేత ఘనంగా నిర్వహించబడినది. కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది, కన్నుల పండుగగా జరిగింది. సాక్షాత్తు ఆ వైకుంఠనాథుడే వచ్చి ఈ యొక్క కార్తీక మాసంలో చక్కగా ఈ పీఠంలో కళ్యాణం జరిపించుకొని ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు స్థానికులందరికీ కూడా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించాలని అందరము కూడా అనుకోవడం జరిగింది. అంత అద్భుతంగా జరిగిన ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు, పునీతులైనారు, ఆనందభరితులైనారు. అందరూ కూడా సంతోషంతో ఇక్కడ కళ్యాణాన్ని తిలకించి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విందులో కళ్యాణ విందులో ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడా నామ సంకీర్తనల చేత ఆ యొక్క స్వామివారిని వేణోళ్ళ కొనియాడుతూ చక్కగా అంగరంగ వైభవంగా జరుగుతుందని అనేక విధాలుగా నమస్కరిస్తూ వెళ్ళినారు. ఎంతోమందికి ఇక్కడ నమస్కరించినంత మాత్రమే కోరికలు నెరవేరుతున్నాయి. అటువంటిది ఈసారి ప్రత్యేకంగా ఆ స్వామివారి యొక్క కళ్యాణం జరిగింది. అద్భుతమైనటువంటి పండుగగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవం జరిగినందులకు ఇక్కడ ఉన్నటువంటి అశేషమైనటువంటి భక్తులంతా కూడా ఆనందభరితులై పొంగిపోయినారు. మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం.